జిల్లా నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ కృష్ణాష్టమి రోజున గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుడి మండపంలో 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు భగవద్గీత పారాయణం, కలియుగంలో దైవానికి ఎలా దగ్గర అవ్వాలన్న విషయాలను భక్తులకు ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక సభ్యులు వివరించటం జరుగుతుంది. శ్రీకృష్ణుని నిజ రూపం, ఆత్మ, పరమాత్మ, కర్మయోగ విశిష్టతలను గూర్చి భక్తులకు ప్రబోధ సేవా సమితి సభ్యులు తెలియజేస్తారు. మాజీ ఏఎంసీ చైర్మన్, రావిచర్ల గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు మాట్లాడుతూ, గ్రామంలో గత 9 సంవత్సరాలుగా శ్రీకృష్ణాష్టమి వేడుకలను కుల మతాలకు అతీతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా శ్రీకృష్ణుని ప్రతిమలను, చిత్రపటాలను, భగవద్గీతలోని సారాంశాన్ని ఫ్లెక్సీల ద్వారా ప్రదర్శించి త్రైత సిద్ధాంతాన్ని భక్తులకు వివరించడం జరుగుతుందని కాపా శ్రీనివాసరావు అన్నారు. ఆచార్య ప్రబోధానంద ఆచార్యుల వారి ఆశీస్సులతో శ్రీకృష్ణాష్టమి రోజు నుండి శ్రీకృష్ణ పరమాత్మునికి 11 రోజులు ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం గ్రామోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రబోధానంద సేవా సమితి సభ్యులు నాగ వెంకట కృష్ణ మాట్లాడుతూ, శ్రీకృష్ణుల వారు ప్రబోధించినట్లుగా కర్మ విషయాలు తెలిసినప్పుడే మానవాళికి పాపభీతి కలుగుతుందని, అప్పుడే సమాజం కూడా మారుతుందన్నారు. శ్రీకృష్ణుల వారు భగవద్గీతలోని సారాంశాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి, ఆయన ఎందుకు భూమి మీదకు వచ్చారన్న విషయాలను భక్తులకు 11 రోజుల పాటు వివరించడం జరుగుతుందన్నారు. ఈ నెల 26వ తేదీన జరిగే శ్రీకృష్ణుని ఊరేగింపులో కుల మతాలకు అతీతంగా పాల్గొనాలని ప్రబోధ సేవా సమితి సభ్యులు పిలుపునిచ్చారు. శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారి దివ్య ఆశీస్సులతో గత 9 సంవత్సరాల నుంచి మా రావిచర్ల గ్రామంలో కృష్ణాష్టమి వేడుకల్ని 11 రోజులు కూడా ఘనంగా నిర్వహించుకుంటాం. ఏదైతే పురాతనం నాటి కృష్ణాష్టమి అంటే 11 రోజులు గతంలో చేసేవాళ్ళు, రాను రాను అది ఒక్క రోజుగా రావటం, మరి ఏదైతే ఆ శ్రీకృష్ణుడు వారి భగవద్గీతలో తెలియజేసినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ 11 రోజులు కూడా భక్తవాసులందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి ఆ శ్రీకృష్ణుడు వారు చూపించినటువంటి మార్గంలో నడవటం కానివ్వండి, ఆ పురాతనంలో పెద్దలందరూ పెట్టినటువంటి ప్రతి ఒక్క కార్యం గురించి కూడా, మరి ఈ భగవద్గీతలో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా ప్రజలందరికీ తెలియచేయాలని గత 16వ తారీఖు నుంచి రేపు 26వ తారీఖు వరకు కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని, మరి ఈరోజు ఏదైతే మానవాళికి కావాల్సినటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయటం, దాంట్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావాలన్నింటినీ కూడా ప్రజలందరికీ చేరే విధంగా మరి యొక్క 11 రోజులు కూడా కృష్ణాష్టమి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం అనేది మరి గత 9 సంవత్సరాల నుంచి నిర్వహించి వస్తా ఉన్నాం. అట్లాగే ఈ సంవత్సరం కూడా మరి ఈ యొక్క రైత సిద్ధాంత
మరి రావుచర్ల ఆ, కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలని మరి రేపు 26వ తారీఖు వరకు కూడా చేసుకుంటూ రేపు 26వ తారీఖు వరకు ఆ కృష్ణుడి వారిని ఊరేగింపుగా ఈ గ్రామం అంతా కూడా తిప్పుకుంటూ ఈ యొక్క భగవద్గీతలో ఉన్నటువంటి విశేషాలన్నింటి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి దివ్యాశీస్సులతో ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు రావిచర్ల గ్రామంలో 11 రోజుల పాటు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ భగవద్గీతలోని విశేషాలను తెలియజేస్తూ శ్రీకృష్ణ వారు ఏదైతే భగవద్గీతలో తెలియజేశారో అవన్నీ తెలియజేస్తూ అవి సర్వ మానవాళి కోసం ఆయన వచ్చి మన కోసం ఈ కర్మబంధనాల నుంచి ముగించడం కోసం, ఈ కర్మబంధనాల వల్ల ఈ బయట ప్రపంచంలో ఇన్ని రకాల కార్యాలు, ఇన్ని రకాల అవకతవకలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ కర్మ విషయం తెలిసినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరికి పాపభీతి అనేది కలుగుతుంది. ఇప్పుడు సమాజం అనేది మారుతుంది. మన విషయం మనకి తెలియజేయాలని, ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చారు ఏంటి అనే విషయాన్ని తెలియజేయడం కోసం ఇక్కడ 11 రోజుల పాటు ఆయన భగవద్గీతలో ఏదైతే చెప్పారో ఆ విషయాన్ని ఇక్కడ వివరిస్తూ భక్తులందరికీ, వచ్చిన వాళ్ళందరికీ వివరించడం జరుగుతుంది. స్వామివారి భగవద్గీతలోని 3 ఆత్మల వివరాన్ని తెలియజేస్తూ ఈ శరీరమే క్షేత్రం అని, ఈ శరీరమే దేవాలయం అని చెప్పి వివరాన్ని చెప్పి ఆ విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటే బయట సమాజంలో ఈ కులాలు, మతాలు, ఈ వర్గాలు అనేవి లేకుండా ఉండిపోతాయని, అవి తెలియకపోవటం వల్ల బయట సమాజంలో ఇన్ని రణగణ ధ్వనులు, ఇన్ని మతాలు, ఇంత వైషమ్యాలు, విద్వేషాలు ఉన్నాయని చెప్పి అది ఎప్పుడైతే పూర్తిగా తెలుసుకుంటారో అవేమీ లేకుండా ఉంటాయన్న ఉద్దేశంతో ఆయన సర్వ మానవాళికి భగవద్గీత అని చెప్పి తెలియజేయటమే కాకుండా ఇక్కడ అన్ని మతాల వారిని ఏకం చేసి ఒకే విధంగా భగవద్గీత జ్ఞానాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ ఎంతో మత సామరస్యంగా అన్ని మతాల వాళ్ళు పాల్గొని ఆ జ్ఞానాన్ని తెలుసుకుని ఇది మా జ్ఞానం అన్న ఉద్దేశంతో తెలుసుకుని ఇక్కడ అందరూ పాల్గొంటున్నారు. 11వ రోజు 26వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకు ఊరేగింపు కార్యక్రమం ఆయన్ని భుజాల మీద పల్లకిలో ఊరేగించడం, ఊరంతా ఊరేగించడం, ఊరికి ఎరిగింపు చేయడం జరుగుతుంది.